మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sesi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలి పట్టణంలో ఈరోజు ఒక భావోద్వేగ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పదవీ విరమణ సందర్భంగా కూడా ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. ఆయన పదవీ విరమణను తెనాలిలో నిర్వహించుకున్నారు. ఇక్కడ ప్రజలందరి మధ్యన చెంచుపేటలో ఉన్నటువంటి ఉమేష్ చంద్ర సీనియర్ ఐపీఎస్ అధికారి దివంగత ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద మాదిరెడ్డి ప్రతాప్ పదవీ విరమణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా, సన్మాన సత్కార కార్యక్రమాలకు దూరంగా, భారీ వేదికలకు దూరంగా కూడా తెనాలిలో తన ఆప్తమిత్రుడు, తన బ్యాచ్కి చెందినటువంటి దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర విగ్రహం వద్దకు చేరుకొని ఇక్కడ ఆయన పదవీ విరమణ అనేది కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 1991కి బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన. అప్పటి నుంచి కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక హోదాల్లో కూడా ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది. ఈరోజు తన పదవీ విరమణ సందర్భంగా జూన్ 30వ తేదీన మంగళగిరి నుంచి సైకిల్ మీద కూడా బయలుదేరి తెనాలి చేరుకున్నారు. ఉదయం 8:30-9 గంటల సమయంలో తెనాలి చేరుకొని ఇక్కడ చెంచుపేటలో ఉన్నటువంటి ఉమేష్ చంద్ర విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ ఉమేష్ చంద్రకు భారీ పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా కూడా తన పదవీ విరమణను అయితే ఆయన ప్రకటించారు. ఉమేష్ చంద్ర సాక్షిగా తాను పదవీ విరమణ చేయబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. ఈ రోజు నుంచి తనకు ఈ యూనిఫామ్తో అనుబంధం తీరిపోతుందని చెప్పిన ఆయన భావోద్వేగంగా అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది. డిఎస్పీ జనార్దన్ రావు, అట్లాగే సిఐలు, అట్లాగే ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆయనకు మాదిరెడ్డి ప్రతాప్ అయితే ఘనంగా అయితే అభినందనలు అయితే పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు అయితే తెలియజేశారు. ఆర్భాటాలకు దూరంగా ఎంతో సాదాసీదాగా ఈ కార్యక్రమాన్ని అయితే ఆయన నిర్వహించుకున్నారు. తెనాలి చెంచుపేటలో ఉమేష్ చంద్ర అంటే 1991వ బ్యాచ్కి చెందినటువంటి మాదిరెడ్డి ప్రతాప్, అదే బ్యాచ్కి చెందినటువంటి ఉమేష్ చంద్ర ఇద్దరు కూడా సన్నిహితులుగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన ఆప్త మిత్రుడు, తన బ్యాచ్కి చెందినటువంటి మిత్రుడు, దేశం కోసం, రాష్ట్రాల కోసం, మన ప్రాంత ప్రజల కోసం ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఉమేష్ చంద్ర సాక్షిగా తాను ఆయన దగ్గరే ఈ పదవీ విరమణ అనేది కూడా చేయబోతున్నట్టుగా కూడా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కూడా ఉమేష్ చంద్రతో పాటు ఇట్లాగే తాను 3 దశాబ్దాలకు పైగా తాను పనిచేసినటువంటి వివిధ హోదాలకు సంబంధించి కూడా ఆయన భావోద్వేగంగా అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పదవీ విరమణ తెనాలి వేదికగా కూడా చేసిన పరిస్థితి ఉంది. తన ఉద్యోగ బాధ్యతలను కూడా ఈ రోజు నుంచి కూడా ఆయన పూర్తిగా కూడా ఉద్యోగ బాధ్యతలకు సెలవు చెప్తున్నట్టుగా కూడా ఈ వేదికగా కూడా ప్రకటించిన పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. డీజీపీ స్థాయి ఆంధ్రప్రదేశ్ కాడర్ అధికారి ఉమేష్ చంద్రతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో ఒకేసారి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్గా ట్రైనింగ్ అయ్యాం. ఒకే దగ్గర పరిగెత్తాం. ఆంధ్రప్రదేశ్ కాడర్లో మా ఇద్దరం లోకల్ తెలుగు వాళ్ళగా జాయిన్ అయ్యాం. సో ఆయనేమో జనగామ వరంగల్లో ఏఎస్పీకి వెళ్ళారు, నేనేమో నర్సీపట్నం మన అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతంలో ఏఎస్పీగా వెళ్ళా. సో అలా మా ప్రస్థానం మొదలైంది. ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం చాలా విపరీతంగా కొనసాగుతున్నటువంటి, సో ఆ పరిస్థితుల్లో మేము ఎక్కువగా నక్సలైట్ ప్రాంతాల్లో ఎవరు పని చేయడానికి ఇష్టపడిన ప్రాంతాల్లో ఏఎస్పీలుగా కొత్తగా వచ్చామని, యువకులమని మాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ పోరాటంలో మేము మిళితం అయిపోయాం. ఉమేష్ చంద్ర అయితే దాంట్లో జీవించారు. సో వాళ్ళతో ఎంతో పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలితంగా కొంత ఎనిమికి కూడా సంపాదించుకున్నాం. సో ఆ ఎనిమిటిలో భాగంగా ఏంటంటే వారు మన రాష్ట్రం కోసం, మన ప్రజల యొక్క సెక్యూరిటీ, సేఫ్టీ కోసం తన ప్రాణాలని అర్పించారు. సో పోలీసులు అంటే ఏదో ఇక్కడ రోడ్డు మీద నిలబడి ఏదో ట్రాఫిక్ చలాన్లు ఇచ్చి లేకపోతే ఎవరైనా విఐపీలు వస్తే ఎస్కార్ట్లు చేయటం, అది చాలా చిన్న భాగం. అసలు భాగం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి భావోద్వేగాలు జరిగినప్పుడు, ఇటువంటి పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు ఆ ఉద్యమాల్ని ఎదురొట్టి
శాంతి భద్రతలను నెలకొల్పేటటువంటి విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పిస్తారు అనేటువంటి దానికి ఉమేష్ చంద్ర నిలువెత్తు నిదర్శనం. నీతికి నిజాయితీకి కూడా నిలువెత్తు నిదర్శనం. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు చాలా స్ఫూర్తిగా ఉమేష్ చంద్ర నిలిచాడు. నేను ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్లో సీఎం సెక్రటరీగా పనిచేశాను. నేను భర్తీ అయింది ఐపీఎస్ఏ, ఇండియన్ పోలీస్ సర్వీస్. కానీ వీరు చనిపోయిన తర్వాత ఈ ఏంటి హింస ప్రతిహింసైనా ఇంకా ప్రపంచంలో జీవితంలో ఇంకొకటి లేదా అని ఒక రకమైన విరక్తి పుట్టి విదేశాలకు వెళ్ళి అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ వార్టన్ స్కూల్ అని, అదే వార్టన్ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు గూగుల్కి ఇప్పుడు గ్లోబల్ సీఈఓ ఉన్నాడు కదా సుందర్ పిచాయ్ అని, అతను నా క్లాస్మేట్గా ఉన్నాడు. అటువంటి మంచి యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేసి వచ్చేటప్పటికి ఇక్కడ ముఖ్యమంత్రి మారిపోయి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నాకు మంచి ₹1,00,00,000 శాలరీతోటి మంచి ఉద్యోగం వచ్చింది. రిజిగ్నేషన్ చేసి సార్ తొందరగా యాక్సెప్ట్ చేయండి, నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలని చెప్పి. అరే మీలాంటి వాళ్ళు వెళ్తే అలానే బాగా చదువుకున్న వాళ్ళు నాకు కావాలి, డెవలప్మెంట్ చేయాలని వచ్చా. నేను చాలా రోజులు పాదయాత్రలు చేసి రకరకాల కష్టపడి వస్తే నేను ముఖ్యమంత్రి కాగానే మీరు వెళ్ళిపోతానంటే ఎట్లా? నువ్వు ఆగు, కొద్దిగా తొందరపడకు, నేను నిర్ణయం తీసుకుంటా అన్నాడు. ఈరోజు నేను రిటైర్ అవుతుంటే జనరల్గా చాలా పెద్ద ఫంక్షన్లు, హడావుడి, ఏదో పెరేడ్లు అవన్నీ జరుగుతాయి. ఈరోజు నేనేమనుకున్నానంటే సరైనటువంటి వీడ్కోలు అనేటువంటిది ప్రజాకోడలులో నేను చేసింది సర్వీసు ఇండియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి, ఇండియన్ పోలీస్ నుంచి ఇండియన్ పబ్లిక్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్గా నేను సేవలు అందించానని నమ్ముతున్నాను. కాబట్టి ప్రజా కోడలు వచ్చి ప్రజల చేత సగర్వంగా 4 దండలు వేయించుకుంటాం చాలా గొప్పగా అనిపించింది. ఈ ఉదయం కూడా నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్ నుంచి ఇక్కడి దాకా సైకిల్ మీద వచ్చా. 60 సంవత్సరాలు వీడేంటారు సైకిల్ అని. అదే మనం ఏంటంటే రిటైర్మెంట్ రోజు కూడా మెసేజ్ ఇవ్వాలని, మీరు కొద్ది సమయం కేటాయించి మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటే ఈ ఉండే కాలాన్ని చాలా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఆస్వాదించగలరు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి నేను సైకిల్ మీద వచ్చా. ఈ యూనిఫామ్ రేపటి నుంచి నేను వేసుకుంటానికి లేదు, అసలు యాక్చువల్గా ఇప్పుడు తీసేస్తా. దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఎనీ టైమ్ ఐ టేక్ యూనిఫామ్ అండ్ ఐ సెల్యూట్ ఫర్ ద లాస్ట్ టైం ద మ్యాన్ that is here, Umesh Chandra. And this is the last salute that I will give. And I am going to take out this shirt. And for the last time. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.